చేయాలి అనేది ఏ రైటర్ అయినా చేసేదండి. ఐ ఫీల్ దట్ వాళ్ళ లైఫ్లో నుంచో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్లో నుంచో అలా మేము ఏదో ఒకప్పుడు ఫీల్ అయిందో లేకపోతే మేము మా ఫ్రెండ్స్లో వినిందో తీసుకుని ఓకే ఈ కాన్సెప్ట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని ఒక సినిమాగా డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి మొదలెట్టింది. సో యాజ్ ఇట్ ఈస్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ అలా కాకుండా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. సొసైటీలో జరుగుతుంది చూసినా, మన ఫ్రెండ్స్ లైఫ్లో జరుగుతుంది చూసినా కూడా. రవికాంత్ గారు సార్ దీన్ని థియేటర్కి మార్చినప్పుడు రీఎడిట్ చేయడం కానీ దాన్ని ఏమైనా స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు మార్చడం లేదండి, అదేం లేదు, ఏం జరగలేదు. సినిమా సేమ్ రానా గారు, సిద్ధు గారు, రానా గారు సార్ యాక్చువల్గా అంటే ఇది సరే సరదాగా ఒక ఆట విడుపులా రిలీజ్ చేస్తున్నారు, దీని గురించి పక్కన పెడితే టిల్లు తర్వాత మీ ఇమేజ్ అంటే సాధారణంగా హీరోలు ఎవరు కూడా ఒక ఇమేజ్లో ఇరుక్కుపోవాలని అనుకోరు, కానీ రీసెంట్గా జాక్ టీజర్ కూడా చూసాము. బట్ చూస్తుంటే మీరు మిమ్మల్ని మీరే ఒక ఫ్రేమ్లోకి ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. క్వశ్చన్ అర్థం కాలేదు సార్ నాకు. మీరు ఒక ఇమేజ్లోకి టిల్లు ఇమేజ్ అనేది పెట్టుకుంటే, ఒక టిల్లు బ్రాండ్ అనేది పెట్టుకుంటే దాంట్లో ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. అదే నాకేం అలా అనిపించట్లేదు సార్. జాబ్ చూస్తే కూడా మళ్ళీ మాకు టిల్లు గుర్తుకొచ్చినట్టుగా అనిపించింది. అవునా, ఓకే. మీకు సినిమా చూస్తే వేరేలాగా అనిపిస్తుంది. తెలుసు కదా, వేరేగా ఉండొచ్చా? వేరేనండి. ఓకే ఓకే. సిద్ధు గారు, లైలా మీకు మంచి ఫ్రెండ్ కదా, సో మీరు ఎందుకు దాని మీద కాంపిటీషన్లుగా కాంప్లికేట్ చేస్తున్నారు ఈ సినిమా? సార్ ఒక సినిమా రిలీజ్ అది స్ట్రైట్ రిలీజ్, అది కంపారిజనే లేదండి. అది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుంచి లొకేషన్స్, ఓవర్సీ రిలీజ్, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాంపిటీషన్ అంటే అసలు కాన్సెప్టే లేదండి ఇక్కడ. ఇంకోటి రానా గారు, ఈ లవ్ స్టోరీస్లో మీకు ఎన్ని కనెక్ట్ అయ్యాయి సార్? అంటే మామూలుగా నాకు అర్థమయ్యే కొన్ని లవ్ స్టోరీసే ఉంటాయండి, అలాంటి కొన్నిట్లో ఇది బాగా అర్థమైంది యాక్చువల్లీ. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటన్నా అలా ఉన్నాం సరే అంటే సీన్ లైఫ్ జరుగుతాయండి అందరి లైఫ్లో, అండ్ అది చెప్పలేము కొన్నిసార్లు వాటి గురించి మాట్లాడుకోలేం. అండ్ ఐ థింక్ సినిమా అనేది ఇట్స్ అ టూల్ టు స్పీక్ అప్ సమ్ ఎమోషన్స్, అండ్ నాకు తెలిసి రవి అండ్ సిద్ధు రియలీ డిజైన్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా అందరి లైఫ్లో ఏదో టైంలో దే విల్ బీ సమ్ అట్రాక్షన్ టువర్డ్స్ డిఫరెంట్ పీపుల్. అది ఆ టైంలో సొసైటీ నార్మ్ కాకపోవచ్చు, ఇట్ మైట్ నాట్ బి రైట్ టు వేర్ యువర్ లివింగ్ కల్చరలీ, బట్ ఫీలింగ్స్ హ్యాపెన్, అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరేమైనా మిస్ అయ్యాను అనుకున్నారా సార్ ఈ సినిమా అంటే చేయకపోవడం వల్ల? అంటే మీరేమైనా చేయలేకపోయానని అనుకున్నారా ఈ సబ్జెక్ట్? ఆ టైం కల్లా నాకు వయసు దాటేసానండి. ఈ కథ చెప్పేటప్పుడు ఆ టైంకే నేను బాగా ఏజ్ అది పెరిగిపోయి అలాంటివి ఎప్పుడు చిన్నప్పుడు అలా జరిగింది. సో అంటే రానా తోటి ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 yearsగా క్లోజ్లీ బీన్ అసోసియేటెడ్. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనోడు చాలా ఇంట్రెస్టింగ్ కథలు, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కథలు అన్నీ కూడా ఏదన్నా ఉంటే రానా దగ్గరకు వస్తారనమాట అందరూ. ఎందుకంటే మనోడైతేనే కొంచెం అర్థం చేసుకుని ఇట్లాంటివి ముందుకు ప్రొపెల్ చేస్తాడని. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అలాంటి కథలు చేయడానికి హీరోలకు కూడా ధైర్యం ఉండాలి. ఎవ్రీ వన్ మైట్ నాట్ వాంట్ టు పికప్ అ న్యూ స్టోరీ ఆర్ చిన్న రిస్క్ మ్యాటర్ ఏదో ఉంటుంది దాంట్లో. అందరికీ ఇప్పుడు మన మూర్తి గారు అన్నట్టు ఇమేజ్ చట్టం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో అయి ఉండొచ్చు, ఏదో ఒక రీజన్స్ వల్ల ఎవరు కూడా కొన్నిసార్లు రిస్క్ చేయడానికి అంత ధైర్యం చేయరు. అలాంటి సిచ్యువేషన్స్లో రానా ఏం చేస్తాడంటే ఈ కథ డెఫినెట్గా నేను చెప్పాలి, దిస్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ అని డిసైడ్ అయిపోయి ఎవరు చెప్పితే నేను చేసేస్తాను ఈ సినిమా అంటాడు రానా. అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్ అనమాట. బట్ కృష్ణ అండ్ హిస్ లీలా వాజ్ నాట్ దట్. కృష్ణ అండ్ హిస్ లీలా ఇట్స్ కాంప్లికేటెడ్. ఓహో, ఇంకా అది వెళ్ళిపోయింది. ద బర్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద కేజ్. కృష్ణ ఇట్స్ కాంప్లికేటెడ్ ఏంటంటే నేను రానాకి వెళ్ళి కథ చెప్తే తను దీన్ని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాడు ఆ చెప్పింది కదా. బికాజ్ ఐ ఫీల్ దట్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మోర్ ఆర్ లెస్ ఇది జరుగుతుంది ఎక్కడో. ఆల్రెడీ ఒకళ్ళతో మనం కమిట్ అయ్యి ఉన్న తర్వాత ఇంకొకళ్ళ మీద ఎక్కడో ఒక అట్రాక్షన్ రావడం, అంటే ఫీలింగ్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ ఫీలింగ్తో నువ్వు ఏం చేస్తావు అనేది సెకండ్ క్వశ్చన్. సో సినిమాలో మేము అది కూడా ఆన్సర్ చేసాం. సో ఐ థింక్ సమ్వేర్ అక్కడ కనెక్ట్ అయింది రానాకి కథ, దట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని. మీరు వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఈ సినిమాని ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ చేద్దామనే చేస్తున్నారు. తర్వాత అనుకోని పరిస్థితులు, కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఓటీటీ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది థియేటర్ రిలీజ్ చేయడానికి? దీనిలో ఉన్న బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎమోషనల్ కనెక్టెడ్? అంటే ఒకటండి,